లకు మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ సేవలందిస్తుంది. 2007లో వినోద, డాక్టర్ మోహన్ రావు దంపతులు మరికొందరి సహకారంతో ఈ ట్రస్టును ప్రారంభించారు. ఈ ఆశ్రమం మొదటగా 17 మంది పిల్లలతో ప్రారంభమై నేడు 250 మందికి ఆశ్రయం కలిగిస్తుంది. భోజన నాయక్ తండావాసి గీతిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందడంతో 8 ఏళ్ల వయసులో ఆశ్రమంలో చేర్చింది. అప్పటి నుంచి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంటున్న ఆమెను ఉన్నత చదువులు చదివించారు. బీటెక్ పూర్తి చేసిన గీతిక ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఆమెకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెగ్ గ్రామానికి చెందిన గణేష్తో నేడు మాతృమూర్తి చారిటబుల్ ట్రస్ట్ వివాహం జరిపింది. అలాగే డీఎస్పీ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అశ్విని కూడా ట్రస్ట్ నిర్వాహకులు వినోద, మోహన్ రావు దంపతుల ఆధ్వర్యంలో వివాహం జరిపించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. గత 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ ఆశ్రమం నేను 2007లో పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 250 మంది పిల్లలు ఇక్కడ మా దగ్గర చదువుకొని పోయారు. ఇప్పుడు నా దగ్గర ఇంకొక 30 మంది పిల్లలు డిఫరెంట్ క్లాసులు, ఫస్ట్ క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా డిఫరెంట్ కాలేజీల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ హాస్టల్లో పెట్టి వాళ్ళు మిస్ చార్జెస్ అని పే చేసుకుంటూ మరి దీనికి నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పుడు చదివిన ఈ పిల్లలు ఇప్పుడు పెళ్లి చేసే 2 అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేసింది, ఒక అమ్మాయి బీటెక్ చేసింది. సో వాళ్ళు మా దగ్గర ఫస్ట్ క్లాస్ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులు లేదు. సో వాళ్ళకి నేనే తాత అమ్మలాగా వాళ్ళని ఇప్పటి వరకు పోషించి వాళ్ళకి మంచి చదువు చెప్పించి, సో జీవితంలో వాళ్ళకి ఆఖరికి ఏంటంటే ఇంకా పెళ్లి చేయాలి కదా అన్న ఉద్దేశంగా ఈసారి మొదటిసారిగా మా ఆశ్రమం పెళ్లి చేయడం జరుగుతున్నది. నిజంగా కూడా నర్సంపేట చరిత్రలో ఒక గొప్ప సుదినంగా మేమంతా గర్వపడాల్సినటువంటి రోజు ఇది. డాక్టర్ మోహన్ రావు, వినోద దంపతులు డాక్టర్ బొమ్మినేని గోపాల్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి స్థలంలో వారు ఒక ఆశ్రమాన్ని నిర్మించి 5 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి పిల్లలను పెంచి పెద్ద చేసి ఈనాడు వాళ్ళని ప్రయోజకులను చేసి ఈ రోజు వారికి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా అన్ని వర్గాల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా ఊరు చరిత్రలో కూడా ఇంత గొప్పగా అసలు ఎంతమంది అతిరథ మహారథులంతా కూడా తరలి వచ్చి ఈ కళ్యాణ వేడుకలను స్వచ్ఛందంగా విజయవంతం చేయడం జరిగింది. డబ్బులు జనరల్గా ఎవరికైనా అవసరమైతే చేస్తారు, కానీ పట్టుకొని చేసేటువంటి ఓపిక ఈ రోజులలో ఎవరికి లేనటువంటి క్రమంలో ఒక డాక్టర్ ప్రవృత్తిలో ఉండి ఇంతమంది పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి ఇప్పుడు సుమారు ఇవాళ 2 అమ్మాయిల పెళ్లి చేసినాడు. ఇంకా 3 అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు సెట్ అయి ఉన్నాయి. మరొక రాబోయే 3-4 నెలల్లో అమ్మాయిల పెళ్లిలను కూడా డాక్టర్ మోహన్ రావు గారు అంగరంగ వైభవంగా చేయడానికి వారికి వెన్నుదన్నుగా మేము నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం తరపున ఈ ఆశ్రమానికి తర్వాత ప్రజలకు ఉపయోగపడే విధంగా మిత్రుడు శ్రీరామ్ కిరణ్ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర సేవా కమిటీ అని చెప్పి ఒక భగవత్ సేవతో పాటు మానవ సేవ జరగాలనే సంకల్పంతో మేము ఒక ధర్మశాస్త్ర